హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీరం డైరెక్షన్స్. నేను మీ త్రివేణి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్తీ ఫుడ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేస్తాయండి. అలాగే కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పడం కూడా మర్చిపోకండి. నేను చేసింది ఈరోజు మంచి మునగాకుతోటి ఒక హెల్దీ స్నాక్స్. ఆడపిల్లలకి కానీ ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ ఇది హెల్దీ అండి. చాలా అంటే చాలా హెల్దీ అనమాట ఈ ఆకుకూర అనేది. మునగాకు మన కంటి చూపుకి అలాగే రక్తహీనతకి చాలా మంచిదని చెప్తారు. ఇది వాడడం వల్ల రక్తహీనత తగ్గుతుంది, కంటి చూపు బాగా మెరుగుపడుతుంది, చాలా హెల్దీ. పిల్లలకి చేసి పెడితే కూడా ఇంకా చాలా మంచిది కదా. ఇది డైరెక్ట్గా చేస్తే కొంతమంది పిల్లలు ఇష్టపడరు, అందుకని మనం స్నాక్స్ లాగా చేసి పెట్టామంటే మంచిగా తింటారనమాట. మునగాకు అనేది మనం కడిగేటప్పుడు కొంచెం శుభ్రంగా కడుక్కోవాలండి. దానికి కెమికల్స్ అవి వాడుతూ ఉంటారు కదా, దానివల్ల మనకి దాంట్లో ఉన్న కెమికల్స్ తెలియదు, దాంట్లో చిన్న చిన్న ఏమైనా ఇన్సెక్ట్స్ పురుగులు ఏమైనా ఉన్నా కూడా తెలియదు. కాబట్టి ఫస్ట్ కొంచెం వాటర్లో మునగాకంతా వేసుకొని శుభ్రంగాను కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకున్నామంటే దానికి ఉన్న కెమికల్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఒక 2 నిమిషాలు వేడి చేయాలి. మరీ ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 మినిట్స్ వేడి చేస్తే ఆ గోరువెచ్చని నీళ్ళకి దాంట్లో ఉన్న కెమికల్స్ కానీ లేదంటే ఏదైనా పురుగులు ఏమైనా ఉంటే అవి పోతాయి. కానీ అందుకని అనమాట. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఫిల్టర్ చేసేసుకోవాలి దీన్ని చల్లనీళ్ళతోటి. ఆకుకూర శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు చేసుకునేది వడలు చేస్తున్నాను నేను. దాంట్లోకి ముందుగా ఒక గుప్పుడు శనగపప్పు, ఎక్కువ చేసుకుంటే కనుక ఎక్కువ శనగపప్పు ఒక కప్పుతోటి మీరు నానబెట్టుకోండి. నేను కొంచెమే చేస్తున్నాను స్నాక్స్ కోసం అని చెప్పి, దానికోసం అనమాట. ఒక చిన్న కప్పు శనగపప్పు వేసుకున్నాను. దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, తరిగిన కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయ కారం తింటారు పిల్లలు అనిపిస్తే కనుక మీరు పచ్చిమిరపకాయలు వేసుకోండి. లేదు అంటే కనుక నేను మామూలుగా కారం వేస్తున్నాను అనమాట. అదంటే పచ్చిమిరపకాయలు నవ్వలేరంటే పిల్లలు ఏడుస్తారు కదా. కారం అయితే మనం మిక్స్ చేసేటప్పుడు కలిసిపోతుంది, అందుకని నేను కారం వేశాను. మనం శుభ్రం చేసుకున్న ఆకుకూర కూడా వేసేసి దీంట్లో బైండింగ్కి సరిపోవాలి. మనం అది పట్టుకున్నామంటే పట్టుకోవడానికి చక్కగా సరిపోయేంత శనగపిండి వేసుకోండి. నేను ఒక 4 స్పూన్లు వేసాను ఫస్ట్. అది మొత్తం మనం మిక్స్ చేసుకొని చూసుకోవాలి. శనగపిండి మరీ ఎక్కువైనా కూడా లోపల పిండి పిండిలా ఉండిపోయి వడలు అనేవి క్రిస్పీగా రావన్నమాట. అందుకని ముందు సగం ఒక 4 స్పూన్లు వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఆ తర్వాత మీరు సరిపోలేదు అనుకుంటే అప్పుడు కొంచెం శనగపిండి మనం యాడ్ చేసుకోవచ్చు. మనం చేసేది శనగపిండితో కాబట్టి పిల్లలకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి కొంచెం వాము ఉంటుంది కదండి, వాము పొడి అంటారు, అది కొంచెం వేసుకుంటే మనకి అరుగుదలకి చాలా మంచిదనమాట. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి ఆకు మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి మాయిశ్చర్ అంటే వాటర్ అనేది ఉంటుంది, అందుకని మొత్తం అన్నీ ఒకసారి కలుపుకోండి. వాటర్ ముందే వేసేసామంటే జారుడుగా అయిపోతుంది అనమాట పిండి. అప్పుడు వడలు అనేవి క్రిస్పీగా రాకుండా ఆయిల్లో మొత్తం అంతా విడివిడిగా స్ప్రెడ్ విడిపోతూ ఉంటాయి. అందుకని నీళ్ళు మాత్రం వేయకండి. నీళ్ళు యాడ్ చేయకుండా ముందు కలుపుకొని పక్కన పెట్టుకొని చక్కగా సరిపోయింది. నాకు ఆ ఆకుకూరలో ఉన్న నీళ్ళతోనే సరిపోయింది. కొంచెం మాత్రమే వాటర్ వేసాను అనమాట. నేను పెద్ద ఎక్కువ వేయలేదు, ఒక 2 స్పూన్స్ లాగా వేసాను. అంతా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వడలు వేయడానికి ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఉందంటే మాత్రం వడలు అనేవి మాడిపోతాయి. మనం కలుపుకున్న పిండి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఇలా వేసుకున్నారంటే అలాగ రౌండ్గానే వచ్చింది అంటే కనుక మనం పిండి కరెక్ట్గా కలిపామని అర్థం. లేకుండా మొత్తం విడివిడిగా అక్కడక్కడ స్ప్రెడ్ అయిపోయింది మొత్తం మనం వేసిన చిన్న పిండి ముక్క అనుకుంటే కనుక మీరు కొద్దిగా శనగపిండి అనేది యాడ్ చేసుకొని ఆ తర్వాత వేసుకోండి. ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే కనుక మనకి వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి. లేదు పెద్దగా వేసామంటే కనుక లోపల కొంచెం పిండి అనేది ఉండిపోతుంది అనమాట. అందుకని కొంచెం నేనైతే చిన్నగానే వేసుకుంటాను. మనం లోపల పెద్దగా వేసుకోవాలి అనుకుంటే కనుక లోపల కుక్ అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. సో సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఫస్ట్ మాత్రం హైలో పెట్టారంటే పైన మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు. సిమ్లో పెట్టుకొని ప్రతిదీ కూడా వేయించుకోండి, చక్కగా దోరగా వేయించుకోండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, అలాగే చాలా హెల్దీ కూడా. మునగాకు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దీంతో మనం ఫ్రై చేసుకోవచ్చు, కూరలో చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. చాలా మంచిదండి హెల్త్కి. నేను నా ఛానల్లో ఆల్రెడీ ఫ్రై ఎలా చేసుకోవాలో, పప్పులో చేసుకొని ఎలా చేసుకోవాలో నేను వీడియో అనేది పెట్టాను. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, కామెంట్ కూడా చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కొత్తగా మనకి హై పాయింట్స్ అనేవి వచ్చినాయి. ఆ హై పాయింట్స్ ఇచ్చారంటే కనుక ఇంకొంతమందికి మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది. సో హై పాయింట్స్ కూడా ఇవ్వటం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వడలు చూసారా మంచి దోరగా వేగినాయి కదా, చాలా టేస్టీగా వచ్చినాయి అండి వడలు అనేవి. ఆ శనగపప్పు వేయడం వల్ల మనకి మధ్య మధ్యలో శనగపప్పు బద్దలు కూడా తగులుతూ ఉంటే మంచి టేస్టీగాను చాలా బాగుంటుంది. శనగపిండి కదా పిల్లలకి హెల్దీ కాదేమో అనుకోకండి, వామం వేసాం కాబట్టి చాలా ఈజీగా మనకి పిల్లలకి అరిగిపోతుంది. మునగాకు అది ఒలుచుకోవడం చాలా కష్టమని చాలామంది చేయడం మానేస్తున్నారండి, కానీ హెల్తీకి చాలా మంచిది హెల్త్కి అనేది.
మీరేం చేస్తారంటే మునగాకు తెచ్చిన తర్వాత కాసేపు మీరు మార్నింగ్ తెచ్చుకుంటే మధ్యాహ్నం వరకు అలాగా బయట గాలిలోనే ఉంచేసుకోండి. అలా ఉంచుకున్న తర్వాత మీరు ఒక్కసారి ఏ పేపర్‌లో గానీ, లేదా క్లాత్‌లో గానీ పెట్టి ఒకసారి దులిపారంటే గనక దానికున్న ఆకుల్లో చాలా ఆల్మోస్ట్ మొత్తం అంతా ఒక 80% వరకు వదిలిపోయి వచ్చేస్తాయి. మనం కూర్చొని తాయితీగా తీసుకుంటా ఉండాలంటే మాత్రం చాలా టైం పట్టేస్తది కదా! అందుకని చెప్పి. చాలా టేస్టీగా వచ్చినాయి చూసారా? క్రిస్పీ వడలు చాలా బాగున్నాయి, టేస్ట్ కూడాను. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. నేను పెట్టే వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.